ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని మా చేత హత్య చేయించాడు. అతనికి ఓటు హక్కు అడుగుందా? ఓటు అడిగే హక్కు ఉందా? చెప్పండి. ఓటు అడిగే హక్కు ఉందా? పులిందులో నిలబడే హక్కు ఉందా? నేనన్నా మర్డర్ చేసి ఈ విధంగా అప్రూవర్గా మారి, నైనా నేను చెప్పింది వాస్తవాలు నాయనా, నేను అబద్ధాలు చెప్పలేదు, ఇది ఉండేటోళ్ళు వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారి టడోళ్ళు కాదురా నాయన, వీళ్ళు ఉండేది అని చెప్పి వాస్తవాలు చెప్పినందుకు ఈ పొద్దు ఖచ్చితంగా ఓటు అడుగుతా. నేను అది చేయించిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న వేయండి, మీరు నన్ను కాదు వేయాల్సింది. నిన్న రాసిన సాక్షి ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ చేసే ప్రతి ఒక్క అంశాన్ని బయటపెట్టాల్సిన పరిస్థితి పడింది ఈరోజు. అంటే దాంట్లో చిన్న ఉదాహరణ చెప్తా. అంటే వాళ్ళు రాసింది ఫేకా నిజమా అనేది అన్నీ నమ్మాలి కదా, నమ్మాలా నమ్మకూడదు అనేది ఒక చిన్న పాయింట్ చెప్తా. ప్రస్తుతం దస్తగిరి దగ్గర ఒక బొలెరో వెహికల్ ఉంది. ఆ వెహికల్ అతను కొనుగోలు చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక క్యాన్వాయ్తో అతను తిరుగుతున్నాడని చెప్పి సాక్షి పత్రికలో రావడం జరిగింది. అంటే ఆ చిన్న ఉదాహరణ తీసుకుందాం, అది ఫేకా నిజమా అనేది చెప్తా. ఒకవేళ నేను జైలు నుంచి రిలీజ్ అయితేనే నా గన్మెన్లు కానీ నా ఎస్కార్ట్ కానీ నా వెనకమ్మడి యథావిధిగా రావడం జరిగింది. అయితే వాళ్ళకి నేను ఏం చేసేది ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలుస్తుంది. తెలియకుండా ఎక్కడ పోతుంది? ఇప్పుడు బొలెరో వెహికల్ ప్రస్తుతానికి నా దగ్గర ఉందో లేదో అనేది కూడా చెప్తా. ప్రస్తుతానికి ఆ వెహికల్ నా దగ్గర లేదు. ఒకవేళ అది ఉన్నట్టు మీరు నిరూపించగలిగితే సాక్షి పత్రికకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక సవాల్ విసురుతుండ. అది కన్నా మీరు ఉన్నట్టు నిరూపిస్తే మీరు ఏం చెప్పినా దానికి నేను సిద్ధం. ఒకవేళ అది నిరూపించకపోలేకుంటే సాక్షి పత్రికను మూసేసి మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతాను. అది మీరు ఈరోజు కాదు రేపైనా సరే మీరు ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పండి. ఇంకొకటి కూడా ఏంటంటే, నన్ను పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు, మొన్న ఈ మధ్యన దేవిరెడ్డి చైతన్య రెడ్డి గారు. అయితే మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం నేను చూసిన. అంటే వాళ్ళు ఎట్లా పెడుతున్నారో ప్రెస్ మీట్ నాకు అసలు అర్థం కావడంలే. అంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారనమాట. అంటే జైల్లో నేను ఉన్నప్పుడు అక్టోబర్ 31వ తారీఖు నేను జైలుకు పోవడం జరిగింది. అది జరిగిన తర్వాత నవంబర్లో బీటెక్ రవి గారు జైలుకు రావడం జరిగింది. ఒక ఏదో ఈ కానిస్టేబుల్ కొట్టిన కేసులోనే ఏదో, నాకు ఐడియా లేదు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సూపరింటెండెంట్, జైలుకు సంబంధించిన సూపరింటెండెంట్ గారు ఉన్నారో వాళ్ళు సపరేట్గా అంటే నన్ను ఒక గదిలో పెట్టి ఆయన ఒక గదిలో పెట్టి ఇంట్రడక్షన్స్ ఇచ్చినారు. మీరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడితే మాకు సమస్య వస్తుంది, లేనిపోని అన్నీ క్రియేట్ అవుతాయి, అందుకు మీరు మాట్లాడుకోకుండా ఉండేదానికి నేను ఒక నోటీస్ అంటిస్తా, మీరు దయచేసి దాన్ని పాటించండి అని చెప్పి ఆ జైలు సూపరింటెండెంట్ గారు చెప్పినారు. ఆయన పేరు కూడా ప్రకాష్. ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు నోటీస్ కూడా అతికిచ్చినాడు అక్కడ జైల్లో, కలవనేకోకుండా. అంటే అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు, మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడిని చైతన్య రెడ్డి గారిని ఎట్లా అలౌ చేస్తారు లోపలికి? ఏ విధంగా అలౌ చేస్తారు? అంటే వాళ్ళకి తెలియదా ఎవరు లోపల ఉన్నారు, ఏం కథ అనేది? ఇంకోటి కూడా, లోపల సీసీ ఫుటేజ్ భద్రతలో పెట్టినామని నిన్న సాక్షి పేపర్లో చూసిన. ఇప్పుడు నేను అడుగుతాండా, నేను అక్టోబర్ 31వ తారీఖు నుంచి నేను రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రతి ఒక్క రోజు వీడియో భద్రపరచాలి. అంటే ఫీడ్ చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఫీడ్ చేయలేదు అనేది నేను డిమాండ్ చేస్తాను. ఇంకొకటి కూడా, అది డిలేట్ అయిపోయి ఉంటుంది, 15 రోజులకు వెళ్ళిపోయి ఉంటుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే మాకు అవగాహన ప్రకారం మేము వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐతో మేము ఎదుర్కొనే పరిణామాలు ఏంటంటే, సిబిఐకి కోర్టు ఆమోదించిన తర్వాత సిబిఐకి దర్యాప్తు మారిన తర్వాత 2.5 సంవత్సరం దాదాపు అప్పటికే గడిచిపోయింది. పోయిన తర్వాత అప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేసి ఎవరెవరు ఎక్కడ పోయినారు, ఎక్కడ పరిగెత్తినారు అనేది సీసీ ఫుటేజ్ తీయడం జరిగింది.
దాంట్లో ఉమాశంకర్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి ఇంటి వెనకాల ఒక టైర్ షాప్ ఉంది, బ్రిడ్జ్ స్టోన్ అని టైర్ షాప్. దాని ముందర పరిగెత్తినది అది ఎప్పుడో డిలేట్ అయిపోయినది. ఆ హార్డ్ డిస్కులు కూడా కనిపించకుండా పోయినాయి. అలాంటివే బయటికి తీసినారు సిబిఐ వాళ్ళు. ఇది బయటకు తీయరు అనేది ఒక లెక్క కాదు. ఇది 100% బయటికి తీస్తారు. బయటికి తీయాలా, తీసి ఇంకా నిజస్వరూపం వీళ్ళది బయట పెట్టాలా. ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉండా, ఎందుకు మీరు ఫీడ్ చేయలే? నాకు ఆఫ్టర్ ఆల్ కెమెరానే మీరు భద్రత పరచలేని వాళ్ళు నాకేం భద్రత ఇచ్చినట్టు లోపల. ఇంకొకటి కూడా, సెంట్రల్ జైలు అధికారులు ఇతను వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత, చైతన్య రెడ్డి నన్ను లోపలికి వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత చైతన్య రెడ్డి ఒక మాట అన్నాడు, నీ భార్యకు కూడా 41 నోటీసులు మేము ఇచ్చి పెట్టాము, దాన్ని కూడా మేము లోపలేస్తాము, చూసుకో, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావో లేకుంటే మాకు సహకరిస్తావో చూసుకో అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. అంటే ఆయన అనే మాట ఏమని, అతను 10-15 సార్లు కోర్టుకు పోయినాడు కదా, జడ్జి గారి ముందర ఎందుకు చెప్పలే అనే పాయింట్ అతను రైట్ చేసినాడు. దానికి జవాబు చెప్తా. ఇప్పుడు నేను కోర్టుకు పోతా, జడ్జి గారి ముందర చెప్తా, చెప్పిన తర్వాత ఆ తర్వాత జరిగే పరిణామాలు నేను ఎదుర్కోవాలి కదా. అంటే నేను బయట ఉండి మాట్లాడడం వేరు, నా భార్య ఒక్కతే నా బెయిల్ కోసం తిరిగే పరిస్థితి, ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలే. నా భార్య పస్తులో అస్తులో ఉండి పూర్తి స్థాయిలో తిరిగి అంతా ఇబ్బందులు పడే పరిస్థితి. ఆ బాబుకి ఆల్రెడీ 41 నోటీసులు కూడా ఇచ్చి పెట్టినారు. ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలా, దస్తగిరిని ఏ దానికి అరెస్ట్ చేయాలా, ఏం కథ అనేది. దానికి 41 నోటీసులు ఎందుకు ఇచ్చి పెట్టినారో కూడా దానికి జవాబు చెప్తా. ఇప్పుడు పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ సంబంధించిన వైఎస్ మనోహర్ రెడ్డి, అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు, వైఎస్ మనోహర్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్న రాజశేఖర రెడ్డి అనే అతను కౌన్సిలర్ నా ఏరియాకు సంబంధించి. అతను నా భార్య దగ్గరికి పోయి, నీ భర్తను జైల్లోనే చంపేస్తాము, చూసుకో, నీ భర్త ఇబ్బంది పడుకొని ఉండాలంటే మేము డబ్బులు ఇస్తాము, దానికి లొంగండి, మీకు కావాలంటే ఓఎస్డీ ఆఫీస్లో 20 కోట్ల రూపాయలు డబ్బు ఉంది, అది కావాలంటే తీసుకొచ్చి ప్రస్తుతానికి ఇస్తాము, చూడండి, మీరు ఆలోచన చేసుకోండి. నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ రామ్సింగ్ గారు కొట్టి దస్తగిరితో అబద్ధం చెప్పించినాడు, అంతేగాని అతనేం చెప్పలేదని నువ్వు చెప్పాలా అనే మాట చెప్పినారు. అంటే ఆ విషయం ఎక్కడ ప్రెస్ మీట్కు లీక్ అవుతాదో చెప్తాదో అని చెప్పి 41 నోటీసులు ఇచ్చి బ్లాక్ చేసినారు. 41 నోటీసులు ఇచ్చి ఆ పోలీసులు కూడా, వేముల పోలీసు వాళ్ళు కూడా, పులివెందుల పోలీసు వాళ్ళు కూడా, నువ్వు ఈ మాటలు కానీ బయటకు చెప్తే నిన్ను అరెస్ట్ చేసి లోపలేస్తామని చెప్పిన పరిస్థితి. ఆ టైంలో అంత టైట్గా ఉంటే నేను జడ్జి గారి ముందు పోయి ఎట్లా చెప్తా, ఏ విధంగా చెప్తా నేను జవాబు? ఆయన నేను ఏ విధంగా రిక్వెస్ట్ చేయాలా? అంటే ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రజలు దీన్నంతా మతికి పెట్టుకోవాలా. దీనంతా వీళ్ళు ఆడే డ్రామాలు, అంటే మేము డ్రామాలు ఆడతామంటున్నారు. మేము డ్రామాలు ఆడి మేమేదో వాళ్ళ మీద చెప్పినామని వాళ్ళు అంటున్నారు. మేము డ్రామాలు ఆడే వాళ్ళమైతే మరి ఈ 5 ఏళ్ళ నుంచి మీరేం బీకినారు, ఏం చేసినారు మీరంతా? ఈ 5 ఏళ్ళు మీ గవర్నమెంట్ ఉంది కదా. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేయించినారు, అందుకే వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉంటారు. మర్డర్ జరిగింది టీడీపీ హయాంలోనే, కానీ అప్పుడే కదా మేము జాగ్రత్తగా ఉండాల్సింది. వాస్తవాలు బయటపడుకోకుండా అప్పుడే కదా మేము జాగ్రత్తగా పడాల్సింది. నిజమైంది అప్పుడే తేలిపోతే చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టరు కదా. అప్పుడే కదా మేము జాగ్రత్తగా ఉండాల్సింది. ఆ 2-3 నెలలే మాకు ఒక పెద్ద గండంలాగా తయారైపోయింది అనమాట. అన్ని కట్టుకథలు వాళ్ళకు అప్పుడు చెప్పినాం. మేము సిట్లో ఉండే వాళ్ళకు కట్టుకథలు తప్పించుకునేదానికి మేము అప్పుడు చెప్పినాం. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు భరోసా ఇస్తాము, మీకు సపోర్ట్గా నిలబడతాము అనేటోళ్ళే వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, భారతీ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వచ్చింది మాకు. అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు మమ్మల్ని కొనాలనుకుంటున్నారు, ప్లస్ మాట ఎన్నుకోకుంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామనే ధీమాతో ఉన్నారు. నేను ఒకటి చెప్పినాడు, భరత్ యాదవ్ పేరు, అతను ఏమంటున్నాడంటే వైఎస్ సునీత గారి ఇంట్లో పనిచేసే ఒక బీబీ అనే వ్యక్తి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి పనిచేసి వాళ్ళకు నాకు విషయాలు చేరజేస్తుంది అని చెప్పి చెప్తాండ్రు. దీన్ని నేను సవాల్ పడుతున్నా ఒక్కొక్కరికి. అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కాడ నుంచి కింద కార్యకర్త వరకు వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్తాండ. దీన్ని మీరు నిరూపిస్తే నేనే తప్పు ఒప్పుకొని లోపలికి పోతా. నేను చెప్పింది అబద్ధం అయినా సరే ఒప్పుకుంటా. దీన్ని మీరు నిరూపించగలిగితే, ఒకవేళ నిరూపించపోలేకుంటే
మీరు తప్పు ఒప్పుకొని అందరూ జైలుకు పోవాలా. ఇప్పుడు ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో సాక్షి పేపర్లో వేసి ఈ విధంగా అంతా మిస్గైడ్ చేస్తూ ఉన్నారో, అసలు దాంట్లో సాక్షిలో వేసింది కూడా ప్రింట్ తప్పు. నాకు నన్ను ఒక పక్క నిలబెట్టి గొడవలేయడం నాకు కాదు ఇవ్వాల్సింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక పక్క అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టి వాళ్ళిద్దరి చేతికి గొడ్డలు ఇచ్చి మధ్యలో ఆ ఫ్రేమ్లో భారతిరెడ్డి గారిని, ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారిని, ఆ తర్వాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారిని టటాలను పెట్టాలా. అది ప్రింటే తప్పు. వాడు వేసేవాడు అటేసినాడు కూడా నాకు అర్థం కాలే. అంటే దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎట్లా ఏ విధంగా వీళ్ళు చెప్తా ఉండారో, ఏ విధంగా చేస్తూ ఉండారో, అంటే ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళే మతికి చేసుకొని చంపింది మేమే, మీరు మతికి పెట్టుకొని ప్రజలందరూ ఓట్లు బాగా గుద్దండి అని చెప్పి వాళ్ళు ఒక హింట్ ఇస్తారనమాట. ఆ మెసేజ్ను మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మతికి చేసుకొని వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్పాలని కోరుకుంటాను. ఇప్పుడు 3 months బ్యాక్ సీసీ ఫుటేజ్ పోయింది, అందుకే దత్తగిరి సీసీ ఫుటేజ్ లేదు కాబట్టి చెప్తున్నాడు అని వ్యాఖ్యలు చేస్తున్నాడు చైతన్య. అవునండి, నేను ఈ పొద్దు కూడా నేను చెప్తున్నాను కదా, దాన్ని డిమాండ్ చేస్తాడా. ఎట్లా పోతుంది? జైలు అధికారులు అతని ఒక సపరేట్ గదిలో సపరేట్ గదిలో పెట్టి సీసీ కెమెరాల మధ్యలో పెట్టినామని చెప్పినప్పుడు ప్రతి ఒక్క రోజు అక్టోబర్ 31వ తారీఖు నుంచి నేను రిలీజ్ అయినంత వరకు ప్రతి ఒక్కటి కూడా ఫీడ్ చేయాలి కదా. ఎవరు కలుస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ప్రలోభ పెడుతున్నారు అనేది ఫీడ్ చేయాలనా లేదా? అంటే వాళ్ళు కెమెరా సిస్టాన్ని వాళ్ళు ఫీడ్ చేసుకోలేకుంటే వాళ్ళు ఇంకా నాకు ఏం భద్రత ఇచ్చినట్టు? ఇంకోటి కూడా, ఈ జైలు అధికారులు చెప్పేటన్ని వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఆ విధంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి జైల్లో చెప్పి బయటికి రావడము, ఆ తర్వాత నా భార్య ములాఖత్, వారానికి రెండు సార్లు ములాఖత్ ఉంటుంది. ఆ ములాఖతులో నేను నా భార్యకి చెప్పిన, ఈ విధంగా నన్ను దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసినాడు, నువ్వు పోయి ప్రెస్ మీట్కి చెప్పని చెప్పిన నేనే. లేదంటే ఆ పాపకి ఎట్ట తెలుస్తుంది? అసలు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వచ్చాడనే విషయం కూడా ఎట్ట తెలుస్తుంది? నేను చెప్పింటేనే కదా ఆ పాప చెప్పింది. ఏదానికి చెప్తుంది ఆ పాప అయినా? అంటే ఆ బాబుకు కూడా పూర్తి స్థాయిలో అప్పటికే 41 నోటీసులు ఇచ్చి పెట్టినారు అరెస్ట్ చేద్దామని చెప్పి. నాకు ఎవరు బెయిల్ సహకరించినా కూడా ఈ విధంగా హెరాస్మెంట్లు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి చివరికి సిబిఐ కోర్టులో కడపకు సంబంధించిన ఒక లాయర్ ఉన్నాడు, చంద్రగుప్త పేరు. అతన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసినారు. నువ్వు వాయిదాలకు తిరగకూడదు, వాయిదాలకు రాకూడదు, దస్తగిరి తరపున నువ్వెందుకు అటెండ్ అవుతున్నావు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తే అతను నేను వెళ్ళనని చెప్పినాడు డైరెక్ట్గా. నేను వెళ్ళను, నాకు అవసరం లేదు, నేను నా కుటుంబాన్ని పోగొట్టుకోలేను దస్తగిరి, దయచేసి మీరు ఏమనుకోవద్దండి, నేనైతే వెళ్ళలేనని చెప్పి డ్రాప్ అయిపోయిన పరిస్థితి. ఆ టైంలోనే నేను మా భార్యకి చెప్పిన, జడశ్రావణ్ గారి దగ్గరికి నువ్వు వెళ్ళిపో, అక్కడ పోయిన తర్వాత ఆయన్ని వేడుకో, ఆయన సహాయ సహకారాలు అందిస్తాడని నేను విన్నా, నువ్వు వెళ్ళని చెప్పినప్పుడు నా భార్య అక్కడికి వెళ్ళి ఆయన కాలం మీద ఒకటి ప్రాధేయపడింది. ఈ విధంగా నా భర్త ఇటు అన్యాయం అయ్యి లోపలికి విన్నాడు సార్, మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వేయాలా, ఇవన్నీ ప్రలోభాలకు గురవుతానని చెప్పి ఆయనకు చెప్తే ఆయన అప్పుడు కేసు టేకప్ చేసి హైకోర్టులో బెయిల్ తీసుకురావడం కూడా జరిగింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో వాదనలు జరిగేటప్పుడు మాత్రమే హైకోర్టు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చైతన్య రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు దానికి కూడా సమాధానం చెప్తానా. ఇప్పుడు ఎన్ని ఆరోపణలు అంటే ఆరోపణల ప్రకారం కోర్టు గైడ్లైన్స్ ఉంటుందా? మీరు చెప్పండి. ఆరోపణలు చేస్తే కోర్టు దాన్ని దృష్టిలోకి తీసుకొని పలానా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా, మనం ఎందుకు ఇవ్వాలా బెయిల్ అని ఉంటుందా ఆ విధంగా? డిలే అంటే దాన్ని కూడా చెప్తా. వాళ్ళు చేసిన తప్పును ఆడ లాయర్లు కానీ, అక్కడ ఉండే లాయర్లు, పనిచేసే లాయర్లు కానీ, సిబిఐ లాయర్లు కానీ వీళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు. దాన్ని బట్టి జడ్జి గారు మూవ్ అవుతారు తప్ప ఇవన్నీ కూడా ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు? ఒకవేళ అతను అట్లా బయటికి రాకుండా ఉండాలని అనుకుంటే నేనే పోతా కదా కోర్టుకు, నేనే పోయి సార్ ఆయన పిటిషన్ ఈ విధంగా వేసిండు, నేనే వేస్తా పిటిషన్, ఆ విధంగా అతనితో నాకు ఇబ్బందులకు గురి చేస్తాడు, ఈ విధంగా నన్ను ప్రలోభాలకు గురి చేస్తాడు, ఈ విధంగా ఇది చేస్తారని చెప్పి అది కూడా చేస్తాను నేను. ఖచ్చితంగా కోర్టుకు పోతాను నేను ఈ విషయంలో కూడా. అంటే మళ్ళీ పైనుంచి ఇతనే ఉంటాడు చైతన్య రెడ్డి, నేను కంప్లైంట్ చేసిన అంటాను. నువ్వు కాదు, నీకంటే ముందు నేను కంప్లైంట్ చేయాలా. అది ఈరోజు ఇస్తా. ఎస్పీ గారిని కూడా కలిసి ఈరోజు ఆయన కూడా వాస్తవాలు వివరించి ఆయన కూడా నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి కడపకు రావడం జరిగింది. అట్లనే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది.
ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళు తప్పించుకునేది ఈ రోజు నుంచి జరగాలి, తప్పించుకునే వ్యవహారం. నేను అప్రూవర్ అయినప్పటి నుంచి జరుగుతూ ఉండేది. ఆరోపణలు చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు కూడా చెప్తాండా, తప్పు చేసింది వాళ్ళే, దానికి ఎవ్వరు కూడా కారణం కాదు. కేవలం రాజకీయ ప్రోద్బలం కోసము, ఎంపీ టికెట్ కోసం జరిగిన హత్య అది, అంతే. అంతకు మించి అది ఏ దానికి జరిగినది కాదు. ఏదో భరత్ యాదవ్ అనేవాడు చెప్తా ఉన్నాడు నిన్న, షమీం వివేకానంద రెడ్డి గారి రెండో భార్య అయిన షమీం గారు ఈ విధంగా హత్య చేయించి ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు హత్య చేయించాలని అనుకుంటే ఎప్పటి నుంచి వాళ్ళు సాహసంగా ఉన్నారు? పెళ్ళెందుకు చేసుకుంటారు అటప్పుడు హత్య చేయించాల్సిన అవసరం ఉండింటే? అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మొసలుకోవాల్సిందిగా కోరుతాండ ప్రతి ఒక్కరిని కూడా. 100% ఇస్తా. ఈరోజు ఇవ్వడానికి కడపకు వచ్చిన. ఫస్ట్ మన జిల్లా ఎస్పీ గారైన సిద్ధార్థ కౌశల్ గారిని కలిసి ఆయనకు వివరించి ఆ లెటర్ కూడా నేను సబ్మిట్ చేస్తా ఖచ్చితంగా. జైల్లో జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను చెప్తా. ఒకవేళ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను కలవకోకుండా ఉంటే వాళ్ళు ఒక లెటర్ రాయించినారు. ఎవరు? జైలు అధికారులందరూ కలుసుకొని, సూపరింటెండెంట్ వారు వాళ్ళందరూ కలుసుకొని ఒక లెటర్ రాయించినారు. అంటే ఫస్ట్ రాయమని ఏం చెప్పిందంటే, నా భార్యకు మతి స్థిమితం లేదు, నేను జైలుకు వచ్చిన కారణంగా ఆ పాప అప్సెట్ అయింది, మతి స్థిమితం లేక ఆ పాప ఏం కావాలంటే చెప్తా ఉంది, దయచేసి ఆ విధంగా మీరు పరిగణలోకి తీసుకోవద్దండి. ఇంకోటి కూడా ఏంటంటే మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ విధంగా రాయమన్నారు. దాన్ని నేను పూర్తిగా ఖండించిన. అది ఖండించిన దానికి కూడా సూపరింటెండెంట్ వారు ఏమన్నారంటే, నీకు ఇంటర్వ్యూలు కట్ చేస్తాము, నీకు ఫోన్ అంటే ఇంటర్వ్యూలు అంటే ములాఖతులు కట్ చేస్తాము, ఫోన్లు కూడా పోకోకుండా నీకు కట్ చేస్తాము, నేను ఒక పనిష్మెంట్ గది, ఆల్రెడీ నేను ఉండేది పనిష్మెంట్ గదిలో, వాళ్ళు చెప్తా అంటారు ఒక సపరేట్ సెల్ ఇచ్చి పెట్టినామని చెప్పి. సపరేట్ సెల్ అంటే ఎట్లా ఉండాలి అది? ఎవరైనా జైల్లో కొట్టుకుంటే, ఎవరైనా వాయిదాలకు పోయినప్పుడు ఒకవేళ ఈ చైన్ తెంపుకొని పారిపోతే బేడీలు అట్టోళ్ళకు వేసే పనిష్మెంట్ దాంట్లో నన్ను వేసినారు. కనీసం రిమాండ్ ఖైదీగా కూడా నన్ను చూడలే. అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను నా లెటర్లో నేను ప్రతి ఒక్కటి కూడా పొందుపరిచిన. ఖచ్చితంగా సిబిఐ వారికి అటు నుంచి డీజీ ప్రిజన్ ఆయన కూడా నేను లెటర్ దాంట్లో కూడా నేను మెన్షన్ చేసిన. ఇబ్బంది ఏం లేదు. నేను ఖచ్చితంగా దీని మీద సైతం నేను ఖచ్చితంగా పోరాడతా. ఒకవేళ ఒక్క నిమిషం, ఇది ఈ చిన్న విషయమే నేను అబద్ధం చెప్తే అతను చెప్పినట్టే, ఎవరు చైతన్య రెడ్డి చెప్తానంటే ఈ చిన్న విషయమే నేను అబద్ధం చెప్పినట్టయితే మరి వివేకానంద రెడ్డి గారి కేసు ఎట్లా నమ్మాలా? కరెక్టే ఆయన చెప్పేది. అది నేను ప్రూవ్ చేస్తా, అది 100% ప్రూవ్ చేస్తా. నేను ఖచ్చితంగా తీయాలా, అది సీసీ ఫుటేజ్ తీయాలా, 100% తీయాలా. అది వాళ్ళు కావాలనే వాళ్ళు దాన్ని డిలీట్ చేసినారో లేకుంటే తీసేసినారో అర్థం కాలే. అది పూర్తిగా సిబిఐ దృష్టికి తీసుకుపోయినా ఆల్రెడీ వాళ్ళు లెటర్ పెట్టుకోండి అని చెప్పినారు. లెటర్ కూడా పెడతా, సుప్రీంకోర్టుకైనా పోతా. ఈ విషయంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టుకైనా పోతా. ఇది ఎందుకు ఈ విధంగా చేసినారు జైలు అధికారులు అనేది నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. కృష్ణారెడ్డి ఈ విధంగా మాట్లాడాడు కదన్నా. ముందు కృష్ణారెడ్డి అమ్ముడు పోయినాడు. ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ సునీత గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చేయిస్తే సిబిఐ సంస్థను, కోర్టును, న్యాయస్థానాన్ని ఎట్లా ఆశ్రయిస్తారు వాళ్ళు? అంటే వాళ్ళ మీదకి పోదు. అది వాళ్ళు నిజాలన్నీ బయటకు తీసేటప్పటికీ అంటే సంస్థను మెయింటైన్ చేసే కెపాసిటీ, సిబిఐని మెయింటైన్ చేసే కెపాసిటీ, న్యాయస్థానాలను మెయింటైన్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉందా? ఎవరు ఉండేది ప్రభుత్వంలో? ఎవరు కేంద్రానికి పోయి కాళ్ళు మొక్కుతాండేది? ఇక్కడ ఎంక్వైరీ వాళ్ళని పిలిస్తే, అవినాష్ రెడ్డిని పిలిస్తే అప్పుడే ఫ్లైట్కి పోయి అక్కడ కూర్చొని కాళ్ళు పట్టుకోవడము, ముక్కోవడము అవన్నీ చేస్తూ ఉంటారు. అది పూర్తిగా గుర్తించాలనేది కోరుతాండ. 100% పడుతుంది, తెలుసు నాకు. 100% పడుతుంది. ఎందుకంటే నేను చేసిన తప్పు దాన్ని ప్రాయశ్చితంగా పశ్చాత్తాపడి అప్రూవర్గా మారినా. ఎందుకు అప్రూవర్గా మారినా? నేను చేసిన తప్పు కాబట్టి. ఎందుకంటే నేను ఒకప్పుడు ఆయన దగ్గర నేను డ్రైవర్గా పని చేసిన, ఆయన కూడు తిన్నా, ఆయన పెట్టిన రూపాయి నేను తీసుకున్నా. కానీ నేను వీళ్ళతో చేతులు కలపడం అది తప్పే, నేను కాదని చెప్పలే. డబ్బు కోసం నేను పోయి చేసిన తప్పే. తర్వాత తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపడి అప్రూవర్గా మారినా. గొడ్డలు పెట్టించిన వాళ్ళది పెట్టాలా? గొడ్డలు యూజ్ చేసిన వాళ్ళది కాదు. గొడ్డలు ఆ విధంగా గొడ్డలు తీసుకుపోవని చెప్పినది గొడ్డలు పెట్టించిన వాళ్ళది పెట్టాలా? అది ప్రింట్ తప్పే కదా, ఆ విధంగా తప్పే కదా, ప్రింట్ కూడా తప్పే. అది
రేపైనా సరే సాక్షి వాళ్ళు ఈ విధంగా వేసినా కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. మళ్ళీ మీ గది దగ్గర సీసీ కెమెరాలు ఉండడం మీరు గమనించారా? రికార్డ్ అయి ఉంటుందా అని తెలుసా? ఎక్కడ జైల్లో 100% నేను చూసినా కెమెరాలు ఉన్నాయా? ఉన్నాయి, 100% ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి. అక్కడ కెమెరాలు ఉన్నాయి, అన్నీ కూడా సీసీ ఫుటేజ్లు అన్నీ పిన్ టు పిన్ పోతుంటుంది. జైలు ఆయన సూపరింటెండెంట్ గారి జైల్లోనే ఆఫీసులోనే ఒక పెద్ద టీవీ పెట్టుకుని దాంట్లో చూస్తూ ఉంటాడు ప్రతి ఒక్కటి కూడా. అవి ఉన్నాయి, నేను చూసిన. అది వాళ్ళకి తెలుసో తెలియదో మనకైతే తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా తెలియనట్టు మాట్లాడితే మనం ఏం చేస్తాం? అదే కదా నేను చెప్పేది. రెండు సంవత్సరాల కింద పోయిన సీసీ ఫుటేజ్నే తీసిన సిబిఐ అధికారులు ఈ ఫుటేజ్ ఒక లెక్క కాదు అంటున్నా నేను. అంటే జైలు అధికారులు ప్రలోభాలు గురి చేశారంటే వీళ్ళు చెప్పే ప్రకారంగానే వాళ్ళు వినాల్సిందే. వాళ్ళ మీద మనం మీద మోపాల్సిన అవసరం లే. పైనుంచి చెప్పిన వాళ్ళది హస్తం ఉంది కాబట్టి పైనుంచి వాళ్ళు ఎట్లా చెప్తే వీళ్ళు అలా వింటారనమాట, అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.